సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈ రోజు కొన్ని విషయాలు మనము యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యక్షమయ్యారు, ఆయన ప్రత్యక్షమైంది అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షమయ్యారండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవుడు మన జీవితంలో ఎందుకు కనిపించట్లా, నాకు ఎందుకు ప్రత్యక్షం అవట్లా, నాతో ఎందుకు మాట్లాడలేదని చాలా మంది బాధపడుతుంటారు. కానీ మనము దేవుని సన్నిధిలో కనపడుతున్నామా, మనము దేవుడి పనుల్లో కనిపిస్తున్నామా, దేవుడు చేసే కార్యాల్లో మనం కనబడుతున్నామా, కొంచెం మనము ఆలోచించాలండి. ఇది చాలా మనం గంభీరమైన పరిస్థితి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో కనిపించకపోతే ఏం జరుగుతుందంటే అపవాది క్రియలను మనము లయపరచాలి. మనము ఒక దినము దేవుని సన్నిధిలో గడపకపోతే అదే ఒక రోజులోనే 1000 సంవత్సరాలు లేదా 1000 దినాల ఆశీర్వాదాలు మనం ఏంటండి పోగొట్టుకున్నాం. కాబట్టి మనము కనిపించాలి. చాలా సంఘాల్లో మనం చూస్తాం, ప్రార్థన 10ంటికి అయితే ఆ పాస్టర్ గారు 10ంటికి వచ్చారంటే సంఘస్థులు 10:30కి, కొందరు 11ంటికి, కొందరు 11:30కి, కొందరు 12 దాకా కనిపించారండి. ఏంటంటే వారు పాస్టర్ గారు వచ్చిన తర్వాతే కదా మేము వస్తే ఏదన్నా జరుగుతుంది అనుకుంటాం. కానీ ఎక్కడైతే ప్రార్థన జరుగుతుంది, ఎక్కడైతే సండే సర్వీస్ జరుగుతుంది, అక్కడ ఏంటంటే దేవుని సన్నిధి ముందుగానే ఉంటుంది. కాబట్టి 10ంటికి సర్వీస్ స్టార్ట్ అవుతుందంటే మనం 9ంటికి వెళ్ళిపోవాలి. ఇంకా వీలు పడితే ఇంకా ముందు ఉంటే మనకే మంచిది. మనలో ఏదైనా అపవాది ఏదైనా కార్యాలు పెట్టాడేమో, ఆలోచనలు పెట్టాడేమో, ఏదో చేయాలని ప్లానింగ్ చేస్తున్నాడేమో, మనం ముందుగా ఉండి అక్కడ దేవుని సన్నిధిలో కనిపిస్తే ఆ దేవుని సన్నిధిలో కనిపించిన కారణం చేత ఏమవుతాయంటే అపవాది మనలో ఏదైనా కార్యాలు పెట్టినా, ఏదైనా ప్లానింగ్స్ పెట్టినా, ఏదైనా కోపాన్ని మనలో పెట్టింది ఏం చేస్తారంటే దేవుడు ఆ కోపాన్ని పెట్టింది చేస్తారు. మనలో ఉన్న కార్యాలని లేకపోతే అపవాది ఏదైతే మన ద్వారా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆ ప్లాన్ ని లయపరుస్తారు. అందుకనే యేసుక్రీస్తు ఏంటండి ప్రత్యక్షమయ్యారంట. ఒకసారి మనం యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటంటే అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు అంటే మన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షమై పూర్తిగా అపవాది క్రియలను లయపరిచారు, పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. అది లేకుండా చేశారు. అది ఏ ఒక పని జరగకుండా వాటిని నశింపజేశారు, వాటిని పూర్తిగా పాడు చేశారు. మరి ఈ అపవాది క్రియలు ఏంటి, అపవాది ప్లాన్స్ ఏంటి, అపవాది చేసే ఆ ప్లానింగ్స్ ఏంటి అని మనం చూసినట్లయితే అదేంటంటే పాపము చేయిస్తాడు. అపవాది పాపం చేయించి పడవేస్తాడు. ఆది నుండే అపవాది చేస్తున్న క్రియలు ఆదిలో చాలా క్లియర్ గా కనిపించినాయి అండి. కొన్ని సంవత్సరాల తర్వాత దాక్కుని చేశాడేమో, ఆదిలో ఓపెన్ గా చేశాడు. ఆదిలో ఎంత దాక్కోవాలన్నా అపవాది దాక్కోలేక పోయాడు. అపవాది కనిపించాడు, అపవాది క్రియలు కనిపించాయి. అందుకనే యేసుక్రీస్తు అపవాది క్రియలను లయపరిచాడు. యేసుక్రీస్తు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన సాయం మనం తీసుకుంటే, ఆయన సన్నిధిలో మనముంటే అపవాది ఆ క్రియలు చేయాలి. ఆదిలో ఆదము అవ్వ దేవుడు లేని సమయంలో ఎప్పుడైతే అపవాది వచ్చి మాట్లాడాడో వారు విన్నారండి. ఒకవేళ వినకపోయి ఉంటే మేలు జరిగేది, ఒకవేళ విని మర్చిపోయి ఉంటే మంచి జరిగేది. కానీ విన్నారు, అలాగే చేశారు. ఇంకా చేసిన తర్వాత పాపంలో పడ్డారు. అంటే అపవాది ఏం చేయిస్తాడంటే పాపం చేస్తాడు. ఏ పాపం జరిగింది ఆదాము అవ్వలో అంటే ఆ పాపము అన్ని పాపాలకి తల్లిగా మారిన పాపం. అదేంటంటే దేవుడు చెప్పిన మాట వినకుండా అపవాది చెప్పిన మాట. దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అదే ఆదాము అవ్వ చేశారు. ఇంకా వారి మధ్యలో పాపము అనేది ప్రవేశించింది. వారిలో పాపం అనేది డైరెక్ట్ గా ప్రవేశించింది. ఎందుకంటే ఆ పాపము వారిని ఏం చేసిందంటే మరణం వైపు నడిపించింది. ఆ మరణం ఏం చేసిందంటే కేవలం వారికి పరిమితం కాకుండా యుగ యుగాలు తరతరాలు ఆ పాపము పరిపాలిస్తుందంట. కానీ దేవునికి మన స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే
దేవుడు మనిషిగా ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే అపవాది ఏదైతే అందరినీ చెప్పుకుంటూ పోవాలని ప్లాన్ చేసిందో ఆ ప్లాన్లన్నిటినీ ఏం చేశారంటే లయపరిచారు. ఆదం నుండి ఉన్న పాపము, సర్వ పాపాలని యేసుక్రీస్తు తన మీద మోసుకున్నారు. ఆ రక్తం ద్వారా మనల్ని కడిగారు, ఆ రక్తం ద్వారా మనల్ని విమోచించారు. ఎందుకు అంటే మనం నిత్య జీవంలో ప్రవేశించాలని, మనం మరణం లేకుండా పరలోకంలో చేరాలని. ఇంకా మరణించిన వారు కూడా మళ్ళీ యేసుక్రీస్తు తిరిగి లేపుతారని. అంటే అపవాది ఎన్ని ప్లాన్లు చేసి ఎంతమందిని చంపినా దేవుడు వారిని తిరిగి లేపే దేవుడుగా ఉన్నాడు. దేవుడు వారికి మళ్ళీ జీవాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అపవాది డే అండ్ నైట్ ప్లాన్ చేస్తూ ఏ విధంగా వారిని పడగొట్టాలి, ఏ విధంగా ఈ వ్యక్తిని మోసపరచాలి, ఏ విధంగా వీరి మధ్యలో పాపం తేవాలి, ఏ విధంగా దేవుడి దగ్గర నుంచి దూరం చేయాలని అనేక ప్లాన్స్ తీసుకొచ్చినప్పటికీ దేవుడి చోట ఇంకా మనల్ని పాపం నుంచి విడిపిస్తూనే ఉన్నారు. అపవాది క్రియలను లయపరుస్తూనే ఉన్నారు. ఆదము అవ్వ దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయారు. గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే వారు పాపం చేశారో ఆ గ్యాప్ను కూడా యేసుక్రీస్తు చేంజ్ చేశారండి. రక్తం ద్వారా కడిగి మళ్ళీ ఒకటిగా చేశారు. మళ్ళీ మనల్ని ఒకటిపరిచారు, మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చారు. మళ్ళీ ముందున్న వాటికంటే ఇంకా సమీపంగా మనల్ని తీసుకొచ్చారు. ఇంకా దగ్గరగా మనం దేవుడికి వచ్చేసాం. ముందు ఏదో మనము ఏంటంటే వారి దేవుడు వచ్చే సమయంలో మాట్లాడేవారేమో, దేవుడు వచ్చే సమయంలో వినేవారేమో. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు మనలోనే నివసించే విధంగా అంతగా మన మధ్యలో కనెక్షన్ పెంచాలండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఇప్పుడు మనలోనే నివసిస్తున్నారు. ఇంకా బయట నుంచి లోపల నుంచి బయట మాట్లాడే అవసరం లేదు. కానీ డైరెక్ట్ గా దేవుడు మనలో ఉన్నారు. ఇంకా మనము దేవుడి దగ్గర నుంచి విన్న మాటలు అపవాదికి వినిపించకుండా దేవుడు మధ్యలో చూడండి మంచి మనతో అనుబంధం ఆయన ఏర్పరిచారు. కానీ ఆ కాలంలో ఆదంతో మాట్లాడింది దేవుడు, ఏదేదో ఆదంతో మాట్లాడారు, అవ్వతో మాట్లాడారు, ఇవన్నీ అపవాది విన్నాడేమో, బయటే మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలో నుండి మనలో మాట్లాడుతూ మన పక్కన ఉన్న వారు కూడా వినిపించేదండి. అది తల్లి అయినా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, సహోదరులైనా మనకు చెప్పిన మాట ఎప్పుడు వరకు అయితే మనం బయలుపరచమో బయట వారికి అనిపించింది. ఎందుకంటే దేవుడు అంత దగ్గర రిలేషన్, మనకు అనుబంధం అనేది ఇచ్చాడు. కాబట్టి ఆ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ప్రత్యక్షమయ్యారు, మనిషి కుమారుడిగా ప్రత్యక్షమయ్యారంటే అపవాది క్రియలను లయపరచాలి. అపవాది ఎన్నో థాట్స్ పెట్టుకున్న వాటన్నిటినీ లయపరిచిన దేవుడు మనకున్నారు. మనము కూడా దేవుని సన్నిధిలో కనిపించాలండి. దేవుడు పని ఎక్కడైతే ఉందో మనం ముందుగా వెళ్ళేవారుగా ఉండాలి. దేవుడు మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ మనము సపోర్ట్ చేసేవారుగా, కేవలం విని వచ్చేసేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించేవారుగా, ఆ మీటింగ్ కి పనిచేసేవారుగా, ఆ మీటింగ్ లో అనేకులను తీసుకొచ్చేవారుగా మనం ఉండాలండి. అలాగే సువార్థికులు అనేక చోట సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఎందుకు ప్రకటిస్తున్నారు? మీకు ఇక్కడ ఏ అపాయం వస్తుందో, ఎవరో మిమ్మల్ని బాధ పెడతారేమో అని చూడండి. వారిని నిరాశపరిచేవారుగా కాకుండా వారిని ఏ విధంగా కాపాడాలో, ఏ విధంగా వారికి సాయం చేయాలో అది మనం ఏం చేయాలండి, ప్లాన్ చేసుకోవాలి. వాటి గురించి మనం ప్రయాసపడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధలు ఉన్నా, ఫరిసీయులు, శాస్త్రులు, సదుకీయులు ఎంతమంది ఆయనకి విరోధంగా నిలబడినా చూడండి, యాజకులైన అందరికీ విరోధంగా ఆయన ముఖాముఖిగా ఒకరే వెళ్ళిపోయారు, ఒకరే ఆయన అన్నిటికీ సిద్ధంగా ఉండేవారండి. ఏ భయం లేకుండా ఆయన సువార్త ప్రకటించారు. అదే విధంగా ఈ రోజు కూడా మనము ఉన్నట్లయితే అపవాది క్రియలు లయపరచబోతున్నాయి. అదే మనం కయ్యేను ఏబేలు విషయంలో చూస్తే ఏబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టారండి, అంగీకరించారు. కానీ కయ్యను ఏం చేశాడండి, చంపేశాడు. ఇది కయ్యంలో ఉన్న లక్ష్యం, లేకపోతే కయ్యంలో ఉన్న స్వభావం అంటే కాదు, అది అపవాది కయ్యన్ను వాడుకుంది. అంటే ఈ కయ్యన్ టైంలో అపవాది కనిపించాలి. ఆదాం అవ్వ టైంలో అపవాది బయట ఉన్నాడు కాబట్టి కనిపించేశాడు. ఇప్పుడు ఈ కయ్యన్ని పట్టుకుని ఏం చేస్తున్నాడంటే ఏబేల్ని చంపించేస్తున్నాడు. అంటే ఏం చేశాడండి, పాపాన్ని కయ్యన్ జీవితంలో తీసుకొచ్చాడు. ఆ శ్రాపాన్ని కయ్యన్లోకి తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే కయ్యేను ఏమయ్యాడండి, ఏ విధంగా దేవుడి దగ్గరికి రాకుండా
దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడని వాక్యం సెలవిస్తుంది. దేవుడు చెప్పే మాటలు వినకుండా అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఏం చేశాడండి? దేవునికి అర్పణలు ఇచ్చేవాడిని ఆపేశాడు, చంపివేశాడు. దేవుడు ఇష్టమైన ఆ అర్పణలు, సాక్రిఫైస్. ఈ రోజు మనము బలి అర్పణ ఏంటంటే స్తోత్ర బలి మనము అర్పిస్తున్నాం. మనము ధన్యవాదాలు దేవునికి చెల్లిస్తున్నాం. దేవుడు చేసిన మేలులకి మళ్ళీ 10వ వంతు ఆయనకి ఇచ్చి ఆయన్ని మహిమపరుస్తున్నాం. అది ఇవ్వకుండా ఈ కయ్యేను చేశాడంటే, కయ్యేం చేశాడంటే కయ్యేన్లో ఉన్న అపవాది చేశాడండి. అపవాది దేవుడు ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వకుండా చేశారు. ఈరోజు అన్ని ఉన్న చాలా మంది ఏంటంటే దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో పూర్తిగా 2 గంటలు కూడా కూర్చోలేకపోతున్నారు. దేవుని సన్నిధికి ప్రతి వారం ఆదివారం రాలేకపోతున్నారు. ఎన్నెన్నో మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ అపవాది క్రియలే. ఇవన్నీ దేవుడు లయపరచడానికే ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షమై చూడండి అన్ని లయపరిచారు. కానీ మనము ఆయన్ని ధరించుకోవట్లేదు. కానీ మనము యేసుక్రీస్తు చెప్పినట్టుగా వినలేకపోతున్నాం. మనము యేసుక్రీస్తు నడిపించిన ఆ త్రోవలో మనము నడవలేకపోతున్నాం అండి. అందుకని దేవుడు ప్రత్యక్షమయ్యారు. మనం బైబిల్ చదివితే మనకు క్లియర్గా ఆయన చేసిన ప్రతి పని మనకేమవుతుందండి? ప్రత్యక్షమవుతుంది. మనం యోధ ఇస్కరియోతుని చూస్తే ఆ 12 మంది శిష్యుల్లో ఆయనలో ఆ అపవాది ప్రవేశించి ఏం చేశాడండి? ఆ యోధ ఇస్కరియోతు ద్వారా యేసుక్రీస్తుని అప్పగించేశారు. అనుకున్నారు ఏంటంటే యేసుక్రీస్తు ఇంకా అప్పగించబడితే ఇంకా జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ఆ సమస్తమంతా మాదైపోద్దేమో అని అనుకున్న అపవాది యోధ ఇస్కరియోతుని వాడుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఏం చేశారండి? ఆ అపవాది క్రియలన్నిటినీ లయపరిచారు. అంటే పాపం చేయించి 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 అనేకల్ని నరకం వైపు, పాపానికి జీతము ఏంటండి? మరణం. మరణం అంటే ఆ 2వ మరణం, నరకంలోకి పడవేస్తారని అనేక ప్లాన్స్ చేసిన ప్లాన్స్ అన్నిటినీ నాశనపరిచిన యేసుక్రీస్తుకి వందనాలండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రతి పనిని ఆది నుంచి అంతం వరకు యేసుక్రీస్తు ఆ శిలువ మీద అన్నిటినీ లయపరిచారని మనం చూస్తూ ఉంటే అనేక భక్తులు అనేక విధంగా బాధపడ్డారు, కష్టపడ్డారు. దావీదు అనేక సార్లు ఏడ్చాడు, అనేక సార్లు ఇబ్బంది పడ్డాడు. వారి సొంత ఇంటి వారి ద్వారా ఎంతో ఆయన హింసను పొందుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశారండి? వారన్నీ అపవాది ద్వారా ఏదైతే కార్యాలు చేస్తారో, పనులు చేస్తారో అన్నిటినీ నాశనం, అన్నిటినీ ఒకటి వెనకాల ఒకటి, ఏది కూడా వారి మీద, దావీదు మీద ఒకటి కూడా పడనివ్వకుండా అన్నిటినీ జాగ్రత్త పరిచి దేవుడు ఏంటంటే కాపాడారు. అంటే అనేక సార్లు సౌలు చంపాలని ప్రయత్నించాడు, దేవుడు దావీదుని కాపాడారు. అనేక సార్లు శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చారు, అందరినీ ఓడించి అక్కడి నుంచి దూరపరిచారు, పారవేశారని వాక్యం సెలవిస్తుంది. వారందరూ పరిగెట్టుకెళ్ళిపోయారని వాక్యం సెలవిస్తుంది. వారు మళ్ళీ కనిపించలేదంట. అంతగా దేవుడు వారిని తరిమి కొట్టారంట. అదే దేవుడు ఈ రోజు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్న దేవుడు. అదే దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు, అదే దేవుడు నన్ను పిలుస్తున్నారు. కానీ మనలో ఇంకా దావీదులో తేడా ఏంటంటే, దావీదు దేవుని సన్నిధిలో కనిపించేవారంట. కంటిన్యూస్ గా ఆయన ఎదుటే ఆయన కనిపించేవారు. కానీ మనం ఏం చేస్తామంటే టీవీ స్క్రీన్ లో కనిపించాలి, ఏదో ఫోటోలో కనిపించాలి, లేకపోతే ఎవరో మధ్యలో ఉన్నట్టు కనిపించాలి, అక్కడక్కడ కనిపిస్తున్నాం. కానీ దేవుని దగ్గర మనము ఆయన పాదాల చెంత కనిపించట్లేదండి. ఒకవేళ మనం కనిపిస్తే దేవుడు అద్భుతాలు చేస్తారు. దేవుడు మన కొరకే ఆ కార్యాలు ఏదైతే మనం చేయలేమో, ఏదైతే మనం ఊహించలేమో అవన్నీ దేవుడు మన ద్వారానే చేయిస్తారు, వేరే వారి ద్వారా కాదండి. మనల్నే వాడుకుని చేస్తారు. ఎందుకంటే మోషే నువ్వు వస్తే చాలు అన్నారు. కానీ మోషే అహరోను వెనకాల వెళ్ళాడు. కానీ ఏంటండి, దేవుడు మోషే ఒకరుంటే చాలు అని, మోషే లాంటి ఒకరున్నా చాలు అని దేవుడు భక్తుల్ని వాడుకున్నారండి. ఆ భక్తులు అద్భుతాలు చేయగలిగారంటే దానికి కారణం వారు కనిపించారంట. దేవుడు పిలవగానే వారు వెళ్ళారంట, వారు ఎదుట నిలబడ్డారు. దేవుడు ఇక్కడికి రా అని పిలవలేదండి. మోషే ఆ మండుచున్న ఆ పొదలేంటి, ఇక్కడికి వస్తే బాగుండని పిలవల. ఈ రోజుల్లో అనేకులు ఆ పనులు చేస్తున్నారండి. వారు ఆగక అలాంటి పనులు ఏదైతే దేవుడికి ఇష్టం లేదో అది చేస్తానికి కంటిన్యూస్ గా అది చేసి పాపంలో పడుతున్నారు. కానీ దేవుడు ఏంటండి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే మనం వారిని చూడాలి. దేవుని దగ్గర, దేవుడు మన దగ్గరికి రావటమే కాదు, కానీ దేవుడు మనలోనే నివసిస్తానికి ఇష్టంగా ఉన్నారండి. ఆయన తలుపు తడుతున్నారంట, మనం తెరవాలి. ఆయన స్వరాన్ని విని మనం తెరవాలి. ఆ చెప్పుడు కాదు,
ఆ దేవుని స్వరం బైబిల్లో చదివిన స్వరం ద్వారా వాక్యం ద్వారా మనము తలుపు తెరవాలి. అప్పుడు యేసుక్రీస్తు మనలో ప్రవేశిస్తారు. ఇంకా పాపం మనలో నుంచి బయటకు వెళ్తుందండి. ఆ చీకట క్రియలు ఏదైతే అపవాది మనలో పెట్టాడో అవన్నీ నాశనమై దేవుని కార్యాలు మనలో ఫుల్ఫిల్ అవుతాయి, పరిపూర్ణం అవుతాయి. ఇంకా దేవునికి మహిమ కలుగుతుంది. నోహా కాలంలో అపవాది క్రియలు ఎలాగున్నాయంటే, నోహా కట్టిన ఓడలో ప్రవేశించవద్దు అని చెప్పి అనేకుల్ని ఆపివేసి, అనేకుల్ని అంటే నోహా కుటుంబం తప్పి ప్రపంచం అంతా అక్కడ ఆగిపోయిందంట అండి. ఏ ఒక్కరు ఇష్టపడలే ఆ ఓడలో వెళ్తాను. అందరికీ ఎర్రితనంగానే ఉంది, కానీ ఎవరైతే ఆ ఓడలో ప్రవేశించారో వారు రక్షించబడ్డారండి. బయటికి ఎరివారుగా పడిపోయారు, వారందరూ నశించిపోయారు. కానీ యేసుక్రీస్తు ఎవరైతే వారిలో ఆ ఓడలో ప్రవేశించారో వారందరినీ రక్షించారండి. కావాల్సి వస్తే ఆ ఓడను కూడా ముంచి వేయొచ్చు, కానీ దేవుడు ఆ ఓడని ప్రత్యేకంగా ప్రత్యక్షపరిచి వారిని ఏం చేశారండి, ప్రతిష్టపరిచి సెపరేట్ చేసి ఆ ఓడను కాపాడగలిగారు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట విన్నారు కాబట్టి వారు రక్షించబడ్డారండి. ఈ రోజు కూడా దేవుని సంఘాన్ని కాపాడుతానంటే బయట నుంచి అందరు భక్తులు కనిపిస్తున్నాయి. వారి భక్తి ఎలాగుందంటే, ఇంట్లో నుంచే ప్రార్థన చేస్తాంగా, బయట ఉండే ప్రార్థన చేస్తాంగా, మేమే సంఘంగా అని చెప్తుంటారు. కానీ దేవుడు ఏమన్నారండి, 2-3 కూడి నా నామం బట్టి ఏకీవించి ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటా. అంటే ఇంట్లో కుటుంబంలో 2 ఉన్నారు కదా, 3 ఉన్నారు కదా, ఒక కుటుంబం సరిపోద్ది అని ఒక్కో కుటుంబం ఒక్కో సంఘంగా మారితే మంచిదే అండి. కానీ ఆదివారం వచ్చేసరికి అన్ని కుటుంబాలు ఏకమవ్వాలండి. అందరూ కలిసి ఒక చోట కూడుకోవాలి. ఏంటి, ఆ 12 మంది శిష్యుల్లో ఆ 12 మందికి చూడండి, దేవుడు అందరికి తలాంతులు ఇవ్వలేదా? వారందరూ ఎందుకు కలిసేవారు? వారి కుటుంబాల్లో, ఇంకా పేతురు నాకున్న ఫ్యామిలీ, నేను ఒక సంఘం కదా, అలాగే యాకోబు నా సంఘం కదా అని చూడండి, అందరూ వేరేగా మారిపోవాలి. కానీ అందరూ కలిసారండి. అన్ని కుటుంబాలు కలిసి అందరూ ఒకటై దేవుణ్ణి మహిమపరిచారు. కాబట్టి వారందరూ చూసి దేవుని కార్యాలు చేయగలిగారు. కానీ ఎవరైతే సెపరేట్ అయిపోయారో, ఇంకా వారు వద్దు అంటే దేవుడు కొన్ని సంఘాలని పెద్ద చేస్తానికి వారిని సెపరేట్ చేసి ఇంకా వేరే చోట సంఘంగా కూడుకోమన్నారు. కానీ వారు ఒకరిగా ఉండిపోలేదండి. అందరూ ఒక సంఘంగా కూడాలి. ఈ రోజు కూడా మనకు సంఘాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, కట్టబడుతున్నాయి, అనేక కొత్త సంఘాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఆ సంఘంలో ప్రవేశించాలి. నోహ ఓడలో ప్రవేశించాలని దేవుడు చెప్పిన మాటలు కొందరికి ఎరితనంగా ఉంటాయి. ఎందుకు భాస్టర్ అంత దూరం ఎందుకు నడిచి వెళ్ళాలి, టైం వేస్ట్, టైం ఖర్చు అవుతుంది, మా డబ్బు ఖర్చు అంతా వేస్ట్గా మాస్టర్ అని చూడండి అనేకులు వెళ్ళలేని పరిస్థితి. కానీ దేవుడు కోరుకున్నారు, ఎవరైతే ఆ ఓడలో ప్రవేశించారో వారందరినీ రక్షిస్తారు. అంటే ఆ అపవాది క్రియలు ఇప్పటికీ అనేక జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి. అపవాది అనేకల్ని వాడుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు. దేవునికి వందనాలండి. ఆయన ప్రత్యక్షమై మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. మనం ఆయన్ని వింటూనే ఉండాలి. ఏదో దూరంగా ఉండి, ఎన్నో కిలోమీటర్లు దూరంగా ఉండి వింటే కేవలం అదేదో మాటలు వినిపిస్తాయి, కానీ ఆ పవర్ మనలో రాదండి. ఎప్పుడైతే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది, వెళ్ళి ముట్టుకుంది. దేవుడు దూరం నుంచి సెలవిస్తే జరగదా, దేవుడిని అక్కడి నుంచి అడిగితే జరగదా అంటే చూడండి, ఎక్కువ పవర్ కావాలని. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయనలో నుంచి ఏంటండి ఆ శక్తి బయటకు వెళ్ళిందంటే, ఆయనలో నుంచి ఆ పవర్ బయటకు వెళ్ళిందంటే, ఆ పవర్ మనము పొందుకునే వారంగా ఉండాలి. దగ్గరగా వెళ్ళి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలండి. ఎందుకంటే దేవుడి దగ్గరగా ఉన్నప్పుడే మనము ఆయన దగ్గరికి వెళ్ళగలం. ఒకవేళ ఆ సమయం దాటిపోయింది, నోహా ఓడ ఎక్కడుంది, మన ప్లాట్ఫామ్కి ఎప్పుడు వస్తుంది, మన ఇంటికి ఎప్పుడు వస్తుంది అంటే అది వెళ్ళిపోతాయి, మళ్ళీ రాదు. మనమే అక్కడికి వెళ్ళాలి. వచ్చినప్పుడే మనం ఎక్కేయాలి. అది దగ్గరలో, సమీపంలో, అతి సమీపంలో ఉన్నప్పుడే ఆ ఓడలో ప్రవేశిస్తే మనము రక్షించగలుగుతాం, మనము రక్షించబడతాం, మనము దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. కాబట్టి అటువంటి పరిస్థితి మనలో ఉండాలండి. అది అబ్రహాం కాలంలో మనం చూస్తే అపవాది ఏ విధంగా పనిచేస్తాడంటే, అపవాది ఏ విధంగా వారి జీవితాన్ని పాడు చేయాలని కోరుకున్నాడంటే చూడండి, కరువును తీసుకొచ్చాడు, సారా గర్భాన్ని మూస్తాడు. అంటే దేవుడు చేయకుండా జరిగిందా అంటే చూడండి, వారికి లేకుండా చేస్తే బాగుంటుంది. వారి విశ్వాసం అన్ని సంవత్సరాలు ఉండదు కదా, ఇంకా కొంచెం దూరపరిస్తే, ఆ సమయం రాకుండా లేట్ చేస్తే విశ్వాసం పోతుంది.
అనుకుంటారు. ఈ రోజు కూడా చాలా మందికి ఇల్లు లేవు, ఇంకా ఉండవేమో అనుకుంటారు. చాలా మందికి ఉద్యోగాలు లేవు, ఇంకా రావేమో అనుకుంటారు. చాలా మందికి పిల్లలు లేరు, ఇంకా పుట్టరేమో అనేటువంటి ఆశను విడిచిపెడతారు. కానీ అబ్రహాము అటువంటి వ్యక్తి కాదండి. ఎప్పుడైతే ఆయన నమ్మాడో, దూర ప్రయాణం చేశాడో, కనాను దేశానికి వచ్చాడో, ఆయన నమ్మాడు. చేస్తారు, దేవుడు చేస్తారు. ఇప్పుడు వరకు లోకాన్ని నమ్మాను, ఇప్పుడు వరకు నా స్నేహితుని నమ్మాను, కానీ ఇప్పుడు సమయం వచ్చింది నేను దేవుణ్ణి నమ్ముతానని పూర్తిగా దేవుడు నమ్మారండి. దేవుడు చెప్తున్నారు ఏంటంటే, బయటికి రా అబ్రహామా, ఆ ఆకాశం మీద చూడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, లెక్కపెట్టగలిగితే అంటే అబ్రహాం నా వల్ల కాదన్నాడు. అదే విధంగా నీకు సంతానం కూడా ఉండబోతుంది అని వాగ్దానం చేశారండి. ఆయన ఒట్టు పెట్టుకుని వాగ్దానం చేసిన దేవుడు మనకు తప్ప వేరే ఏ ఒక్కరికి దొరకరండి. మనం నమ్మిన వారికి మాత్రమే అటువంటి దేవుడు దొరుకుతారు. ఏంటి ఇన్ని నక్షత్రాలు ఎందుకు చేసావు? దానికి కారణం ఏంటంటే, అబ్రహాముకు మించిన ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తానని చెప్పి ఆ నక్షత్రాలని దేవుడు చేశారు. ఆ నక్షత్రాలను చూసి ఏదన్నా యూజ్ అవుతా? ఎందుకు చేస్తాయి? సూర్యుడు అయితే సూర్యుడి ప్రకాశ కాంతిని ఇస్తున్నాడు, అలాగే చంద్రుడు కూడా రాత్రి వేళ లైట్ ఇస్తున్నాడు, లైట్ గా కనిపించే విధంగా చేస్తున్నాడు. కానీ నక్షత్రాలు ఎందుకు దేవుడా అని చాలా మంది అనుకుంటారు. కానీ అబ్రహాము చెప్పిన వాగ్దానం పరిపూర్ణం చేయాలంటే ఆ నక్షత్రాలు ఉండాలి. ఇంకా లోకంలో ఎవరు లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలు దేవుడు ఏంటంటే ఆకాశం మీద ఉంచారు. అంటే ఈ లోకంలో ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా, ఎంతట వారు క్యాల్కులేట్ చేసినా, సముద్రాన్ని కొలిసినా వారు చూడండి నక్షత్రాన్ని కొలవలేకపోతున్నారు. ఎందుకు అంటే దేవుడు ముందుగానే చేశారు. దేవుడు అబ్రహాంకు ఆ వాగ్దానము చేశారు. మనము ఈ రోజుల్లో అనుకుంటాం అబ్రహాంకి దేవుడు అంత సాయం చేశాడు. ఎందుకు అంటే అబ్రహాం నమ్మాడండి. అబ్రహాం నమ్ముతూనే ఉన్నాడు. ఒకసారి నమ్మి విడిచిపెట్టలా. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు నమ్ముతున్నావా, యేసుక్రీస్తు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్న హల్లెలూయా అని చెప్తారు. 2 రోజుకి వారి నమ్మకం ఎక్కడ పోతుందో, వారే ఎక్కడ పోతారో కనిపించరండి. పని ఉన్నప్పుడే ఉంటారు, దాని తర్వాత వారు మాయమైపోతారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారండి? మన కొరకే సదాకాలము ఆయన సిద్ధంగా ఉన్నారు. మన కొరకే ఆయన ఎల్లవేళలా ఎదురు చూస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. ఆయన కునకక నిద్రపోక మన భద్రత గురించి ఆయన ఎదురు చూస్తున్నారు. కానీ మన నమ్మకం ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, మన ఆలోచనలు ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాయి. అబ్రహాము పూర్తిగా నమ్మాడండి. కరువు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా ఆయన నమ్ముతూనే ఉన్నాడు. ఇంకా దేవుడు ఏం చేశారండి? అబ్రహాము అనేక దేశాలకి తండ్రిగా చేశారు. ఈ రోజుల్లో ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ చదివిన ప్రతి వ్యక్తి నమ్ముతాడండి. బైబిల్ చదివిన ప్రతి వ్యక్తి ఆ ఆశీర్వాదాన్ని చూశాడు. అబ్రహామును దీవించిన ఆ దీవెనలు దేవుడు చూశాడు. అపవాది క్రియలు ఎలాగున్నాయంటే, కార్యాలు కానీ ఆ క్రియలు ఎలాగున్నాయంటే అనేకని పాడు చేయాలని, నిరాశపరచాలని, ఆ నరకం వైపు తీసుకుని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నారండి? మనల్ని రక్షిస్తూనే ఉన్నారు. దేవుడు మనల్ని హెచ్చిస్తూనే ఉన్నారు. దేవుడు మనల్ని ఇంకా ఉన్నతమైన స్థాయి మీదకి నడిపిస్తూనే ఉన్నారు. అలాగే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం చదివినట్లయితే ఈ విధంగా రాసి ఉన్నది. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతనిని మొత్తును గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఎవరు ఈయన అంటే హెరోదు మహారాజు. ఏం జరిగిందంటే దేవుడిని మహిమ పరచలేదు. అందుకనే దేవుడు ఏం చేశారండి? దూత పంపించి చంపించేశారు. ఎందుకు? ఈ భూమికి బరువు. ఎందుకు ఈ భూమి మీద బరువు? ఆయన ఎప్పుడు మనం భూమి మీద ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం, దేవుడికి మహిమ పరచకుండా ఏం చేస్తున్నాం అంటే ఊరికనే ఈ భూమి మీద మనం బరువు అయి ఉన్నాం. ఊరికనే మనము మన ప్లేస్ని, మన ఇంటిని పాడు చేస్తున్నాం. అందుకనే పురుగు పట్టి పాడై చనిపోయాడంట. కుళ్ళిపోయి చనిపోయాడంట. ఎందుకు? ఆ దూత వచ్చి చెప్పేసింది. ఎందుకు? ఒకవేళ ఆయన దేవుడిని మహిమపరచుంటే ఏం జరిగేదండి? ఆయన బ్రతికేవాడు, ఆయన పరలోక రాజ్యానికి చేరేవాడు, ఆయన పిలాదికి స్నేహితుడయ్యాడు. ఆయన చూస్తే దేవుడు అనేక విషయాల్లో ఆయన క్షమించాడు. కానీ ఆయన దేవుడిని మహింపరచలేదంట. ఈరోజు మనం చేస్తున్న పని ఒకవేళ మనం నిజంగా దేవుడిని మహింపరచట్లేదంటే అది అపవాది ఒక క్రియ అని మనం తెలుసుకోవాలి. అపవాది చేస్తున్న పని అని మనము తెలుసుకోవాల్సింది. మనము మంచిగా భుజిస్తున్నాం, మంచిగా జీవిస్తున్నాం, మంచిగా ప్రయాణాలు చేస్తున్నాం, కానీ దేవునికి మహిమ ఇవ్వకుండా
ఏంటండి మేము ఎందుకే వాళ్ళు అందరూ క్షేమంగా ఉన్నారు, మేము క్షేమంగా ఉన్నాం, ట్రైన్ అంతా క్షేమంగా రీచ్ అయింది, మేము క్షేమంగా రీచ్ అయ్యాము, ఎందుకు ప్రార్థన చేయాలని కొందరు. దేవుడికి మేమేవండి, మనము అటువంటి వారి కింద ఉండకుండా మనం ఏం చేయాలంటే, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, ఎలా వెళ్ళాల తోడుగా ఉన్నాడు, మీరు లేకపోతే మేము వెళ్ళేవారు కాదు అని అనేకులు ప్రార్థన చేస్తారండి. ఆ విధంగా మనము చేయాలి. కొందరు చేయరు, వారు చేయలేదు కదా, వారు క్షేమంగా ఉన్నారు కదా, నేను చేయనని ఆపివేయకూడదండి, మనము చెయ్యాలి. ఇక్కడ హేరోదు ఒకవేళ దేవుడిని మైపర్చుంటే దేవుడు ఎంతగా ఆయన్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్లారండి. ఆయన దావీదు కుమారుడు అంటే కాదు, ఆయన అబ్రహాం కుమారుడు అంటే ఆయన చూడండి అబ్రహాం సంతానంలో వచ్చారేమో కానీ ఆయన ఇస్సాకు కుమారుడు కానీ కాదు, ఆయన ఏసావు కుమారుడు, ఆయన సంతానంలో నుంచి వచ్చిన హేరోదు అంటే దేవుని ఆశీర్వాదము ఆ ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా చూడండి వారి 12 మంది సంతానం మీద, అలాగే యూదా మీద ఎక్కువగా వచ్చి ఏమైందండి, దావీదు మీద నిలిచింది, దావీదు తర్వాత సొలొమోను మీద నిలిచింది. అంటే ఆ దీవెనలు ఆ విధంగా వెళ్తున్నాయి. కానీ ఈ హేరోదుని దేవుడు నిలబెట్టారు, ఆయనకి ఉన్నతమైన స్థాయిని ఇచ్చారు, ఘనపరిచారు. కానీ దేవుణ్ణి ఘనపరుస్తానికి ఇష్టడుగా లేడండి, దేవుని చెప్పినట్టుగా వినలేదు, అందుకని ఏమయ్యాడండి, నశించిపోయాడు. ఎందుకని ఆయన ఏ విధంగా ఆయన స్థాయిలో ఉండలేకపోయాడు. ఆయన తిన్న తిండి ద్వారా, ఆయనకున్న సైనికుల ద్వారా, గుర్రాల ద్వారా ఏ ఒక్కరు ఆయన్ని రక్షించలేకపోయారండి. ఒకే క్షణంలో ఆ దూత వచ్చింది, దేవుని ఏంజెల్ వచ్చింది, పొడిసింది, ఇంకా ఆయన ఏమయ్యారండి, అదేవిధంగా ఈరోజు అనేకులు దేవుడిని మైపరచలేకపోతున్నారు. దేవుడు వారికి మంచి ఇల్లుని ఇస్తున్నారు, మంచి అందాన్ని ఇస్తున్నారు, మంచి మాటలు ఇస్తున్నారు, వారికి సమస్తమైన వాటిలో ఉన్నతమైన స్థాయిని ఇచ్చిన వారు మాత్రం దేవుడిని మైపరచాలి. అందుకని దేవుని మహిమ కూడా దొంగలిస్తున్నారంటే అపవాది క్రియ అది. కాబట్టి మనం జాగ్రత్తగా తెలుసుకుని అపవాదిని దూరంగా ఉంచాలండి, ఇంటి బయటే ఉంచాలి. మనకు వీలైతే ఊరు బయట ఉండే విధంగానే చేయాలి. ఒకవేళ లోపలికి వచ్చిందంటే ఎన్నెన్నో కార్యాలు చేసి అనేక పనులు చేసి మనము అది ఇరుక్కుంటుంది, మనల్ని ఇరికించి ఏం చేస్తారంటే పాపం వైపు నడిపిస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటం. అంటే అపవాదికి మరణం మీద బలం ఉండాలంట. కానీ యేసుక్రీస్తు శరీరధారి అయి ఆ శిలువ మీద మరణించి ఆ మరణానికి ఉన్న బలాన్ని, అంటే అపవాది దగ్గర ఉన్న బలాన్ని, ఇంకా అపవాది క్రియను ఏం చేశారండి, లయపరిచారు, నాశనపరిచారు, పూర్తిగా లేకుండా చేశారు. అది ఉన్నా ఏ విధంగా పనిజరగదండి. ఒక్కొక్కసారి ఇంట్లో చాలా పెద్ద పెద్ద మషిన్స్ ఉంటాయి, చాలా మిక్సీలు ఉంటాయి, అది పని జరగకపోతే ఏంటండి వేస్ట్. ఫ్రిడ్జ్ లో ఉంటాయి, అవి పని జరగకపోతే ఏంటండి వేస్ట్. పెద్ద పెద్దగా కనిపిస్తుంది కాదండి. అపవాది పెద్ద పెద్దగా గొలియాతు అని వచ్చి నిలిచిన ఆ దావీదు ఒక చిన్న రాయి పడితే చాలది పడిపోతుందండి. అదే విధంగా దేవుని ఒక చిన్న మాట పలుకుతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే అపవాది క్రియలు పడిపోతాయి. అపవాది ఇంకా నిలవలేక పడిపోతాడు. అని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటామో, ఏ విధంగా అయితే దావీదు యుద్ధము యెహోవాది అని దేవుడి నామాన్ని ముందు పెట్టాడో, దేవుడి నామాన్ని మహిమపరిచాడో, ఏం జరిగిందంటే అపవాది పడిపోయాడు. అపవాదికి ఉన్న శక్తి అంతా పారిపోయిందంట. వెనకాల నిలబడి ఉన్న సైనికులందరూ పారిపోయారు. ఇంకా గొలియాతు లేడు, మేమేం చేస్తామని చూడండి అందరూ అక్కడి నుంచి పారిపోయారండి. అదేవిధంగా మనం కూడా ఉన్నట్లయితే, అదేవిధంగా మనం కూడా దేవునిలో నడిచిన వారం అయితే, అదేవిధంగా మనం కూడా దేవుని ఇష్టంగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తారండి, అద్భుతాలు మన జీవితాల్లో చేస్తారు. దేవుడు మనల్ని వాడుకుంటారండి. ఆయన పని మన ద్వారా నెరవేరుస్తారు, మనలో ఉండి ఆయన చేస్తారు. మనల ద్వారా మనము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం ప్రతి చోట ఆయన సన్నిధిని తీసుకెళ్లే విధంగా దేవుడు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలండి, దేవుణ్ణి సన్నిధిలో కనిపించాలి. దేవుడు చెప్పినట్టుగా వినాలి, దేవుడు చెప్పినట్టుగా చేసేవారుగా ఉండాలి. దేవుడు వాక్యాన్ని ప్రతిరోజు చదివేవారుగా ఉండాలి.
ఉండాలని నమ్మేసి విడిచిపెట్టే వారుగా కాకుండా ప్రతిరోజు దేవాన్ని నమ్ముతున్నా, ప్రతిరోజు మనం పలకాలండి, ప్రతిరోజు మనం విశ్వసించాలి, ప్రతిరోజు మనము చెప్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు తన క్రియను చేస్తాడు. ఏంటి ఆ క్రియ? నూతన క్రియ ఏంటంటే అపవాది చేసిన క్రియలను లయపరిచి దేవుని కార్యాలను ప్రారంభిస్తారు. దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే కొత్తగా మారుతాయి. ఆ మరణం తర్వాత దేవుడు మళ్ళీ అందరికీ నూతన జీవితాన్ని ఇచ్చారు. వారి పనిలో అక్కడ ఆగిపోలేదండి, ఇంకా మంచిగా ప్రారంభించబడ్డాయి. వారి లైఫ్ ఇంకా పాడైపోలే. అబ్రహాం లైఫ్ ఇంకా సంతానం లేదు కదా, ఇంకా ఎవరు ఈయన్ని పలకరిస్తారు, ఎవరు ఈయన దగ్గర ప్రార్థన చేయించుకుంటారంటే అభిమేలకి వచ్చేయమన్నాడండి, ప్రార్థన చేయలేకపోతే మాకు సంతానం ఉండవు. అబ్రహాంకి లేదు. అబ్రహాం చేస్తే ఏం జరుగుతుందంటే అబ్రహాంతో దేవుడు ఉన్నాడండి. ఆ దేవుడు అది అభిమేలెకు దేశానికి కూడా సంతానాన్ని ఇచ్చారు. అదే విధంగా అబ్రహాం కూడా గొప్ప సంతానాన్ని, వాగ్దాన సంతానాన్ని దేవుడు అనుగ్రహించారండి. అదేవిధంగా మీకు కూడా ఇవ్వబోతున్నారు, అదే విధంగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి మనం నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. అందరు కొలు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈ రోజు ప్రియ బిడ్డలు ఎవరైతే వాక్యం విన్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నామే, మీరు వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఒక విషయంలో ఏ ఒక ఇబ్బంది కలగకుండా, మీ నుంచి దూరం కాకుండా మీ దగ్గర ఉండేవారుగా, మీ శరీరంలో కనిపించేవారుగా, మీ పనులు చేసేవారుగా, మీతో నడిచేవారుగా అందరినీ చేయమని కోరుతున్నా. ఏ ఒక్కరికి ఇబ్బంది, అనారోగ్యం ఏది రాకుండా, ఏ ఒక నష్టం, కష్టం రాకుండా అన్ని విషయాల నుంచి వారిని భద్రంగా ఉంచి, క్షేమంగా ఉంచి, వారిని బలపరిచి నడిపించమని కోరుతూ అన్ని విషయాలు మీ చేతిగా చెప్తూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మా మొదటి ఆరాధన లూనావాల యందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.